శ్రీశైలం ప్రాజెక్టు ముంపుతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు తమ హక్కుల సాధన కోసం చేపట్టిన పోరాటం కొనసాగుతోంది. నంద్యాల జిల్లా నంది కొట్కూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాధితులను బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తన మద్దతు కొనసాగుతుందని బీసీవై అధినేత తెలిపారు. నంద్యాల జిల్లా నంది కొట్కూరులో శ్రీశైలం ముంపు గ్రామాల యొక్క బాధితుల తరపున వారికి మద్దతు ప్రకటించడానికి, వారి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలనే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, శ్రీశైలం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు, లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తూ కోట్ల మందికి తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు సుమారు 45 సంవత్సరాల క్రితం పూర్తయిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసము 1981లో సుమారు 41 గ్రామాల ప్రజలు 1,10,000 ఎకరాల భూమిని రాష్ట్రం కోసము, రాష్ట్ర రైతాంగం కోసము ఒక పెద్ద మనసుతో ప్రభుత్వానికి అందిస్తే, ఆ నిర్వాసితులకు 40 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోవడము చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయము. 1986లో శ్రీశైలం డ్యామ్ నిర్మాణ బాధితులకు, నిర్వాసితులకు ఆనాటి ప్రభుత్వము, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన జీవో నంబర్ 98 ప్రకారము ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రకటన విడుదల చేసి 40 సంవత్సరాలైనా కానీ ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోజయ్య గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో విడుదలైన తర్వాత 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా వారికి న్యాయం చేయలేదంటే ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి నిర్వాసితుల పైన, అదే విధంగా రైతుల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. ఈ రోజు ఇదే నిర్వాసితులకు ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అదే విధంగా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కేవలం ఉత్పత్తి ప్రకటనలు చేస్తున్నారు. మేము రాష్ట్రంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. 40 సంవత్సరాల క్రితము వీరి పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి వెంటనే బాధితులకు న్యాయం చేయాలి. నిర్వాసితుల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలి. వారం 10 రోజుల్లో నెరవేర్చినట్టయితే ఉద్యమము తీవ్రతరంలో చేయడానికి, వారికి మద్దతు ఇవ్వడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి